మా నాన్నగారి పేరు బోర్నైట్, మా అమ్మ పేరు బాబీ. నేను రామేశ్వరం రాసుకుంటూ వచ్చాను. ఇంకా ఏంటంటే నేను 6th to 10th టర్నరీలో చదివాను. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం, అంటే నచ్చదు కూడా. ఇంకా ఏంటంటే ఎప్పుడు కష్టపడి చదువుతాను ఇంగ్లీష్, ఎప్పుడు ఎక్కువపడి చదవను. ఇంకా ఏమో నేను ఎంత కష్టం చదువుతానంటే మా నాన్న ఏమో 6th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం చదవమని స్కూల్కి తీసుకెళ్ళి రాపించారనమాట. నేనేమో మా నాన్న చెప్పకుండా హాస్టల్ స్కూల్కి వెళ్ళి తెలుగు మీడియం సార్ మా నాన్న మర్చిపోయి రాపించారు అని రాపించాను. తర్వాత మా నాన్నకి తెలియదు. తర్వాత మా ఊళ్ళో ఒక సార్ ఉన్నారనమాట. ఆ సార్ మా ఇంటికి వస్తే సార్ మా పాప ఎలా చదువుతుంది అని అడిగారు. మీ పాపకి స్కూల్కి రాలేదండి అని అన్నారు. అంటే లేదు సార్ వస్తుంది సార్ అని అంటే తర్వాత ఏమో నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అంటే నేను ఏదో తెలియనట్టే అక్కడ సార్ కూర్చుంటాను అడిగితే అని చెప్పేసాను. తర్వాత మీ పాప తెలుగు మీడియంలో కూర్చుంటుంది సార్, మీరు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఉంటే పెట్టి వచ్చి అని అన్నారు. అయితే నేనేమో మాస్టర్ నాన్న వద్దునన్న ఇంగ్లీష్ మాత్రం నేను చదవన్నాను కాదు స్కూల్ మానేస్తున్నాను అని చెప్పాను. అలాగే 10th వరకు కూడా తెలుగు మీడియమే. హిందీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఏంటంటే నేను ఎప్పుడు మా నాన్నకి చాలా ఇష్టం. మా నాన్నతో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేదాన్ని. ఎప్పుడు కూడా నువ్వు వెంటే ఉండేదాన్ని తోటలాగా. ఇంకేంటంటే ఏ పని చేయాలని కూడా నాన్నతో చేసేదాన్ని. ఎప్పుడు అమ్మాయిలా కాకుండా ఇంటి దగ్గర నన్ను ఎక్కువగా అబ్బాయిలా ఎక్కువగా చూస్తారు. మా అక్కేమో ప్రస్తుతం డైట్ కంప్లీట్ అయిపోయింది. తనేమో స్కూల్లో చెప్తూ డిఎస్సి ప్రిపేర్ అవుతుంది. మా నాన్న ఎప్పుడు ధైర్యం ఇచ్చి నన్ను పెంచారు. అలాగే కూడా ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ఎప్పుడు ఎవరు మా అమ్మ మా అక్క అయితే ఏ చిన్న విషయం కూడా ఏడుస్తారు. నేనైతే ఎందుకమ్మా ఏడుస్తారు ఎప్పుడు నువ్వు అని తిట్టేస్తుంటాను. తిట్టిస్తే నీకు అంతేలా అమ్మ బాగా ఉండదు అని అంటారు. కానీ నాలో బాధ అయితే ఉంటుంది, నేను వ్యక్తపరచని అవుతాను. నాకు ఏదైనా బాధ ఉంటే బయటకు వ్యక్తపరచను ఎప్పుడు కూడా. దానివల్ల ఎక్కువ ఒక్కోసారి హాస్పిటల్ కూడా వస్తుంది. కానీ ఎవరికి చెప్పను. మా ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పలేదు కూడా, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేదు. ఇంకా ఏంటంటే మా నాన్నగారు 9th చనిపోయారు. అప్పటి నుండి నాకు అమ్మ విలువ అంటే ఏంటో తెలిసింది. అమ్మ అంటే ప్రేమ అంటే ఏంటో బాగా తెలిసింది. ఫస్ట్లో అయితే ఎప్పుడు కూడా అమ్మతో అంతగా ఇప్పుడు ఉండే మూవ్ అయ్యేదాన్ని కాదు. ఎప్పుడు నాన్న అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత అమ్మ అంటే ఏంటో ఆ ప్రేమ అంటే ఏంటో తెలిసింది. 9th వరకు నా ఏం ఏంటంటే పోలీస్ అవ్వాలని ఉండేది. కానీ 10th వచ్చిన తర్వాత మరి 10th అయితే బాగా చదివాను. కానీ చివరిలో ఇంగ్లీష్ అంటే ఇప్పుడు కష్టం కాబట్టి ఇంగ్లీషే మనకి తక్కువ వచ్చింది గ్రేడ్. తర్వాత ఏమో ఇంకేంటి పోలీస్ అవుదాం అనుకుంటాం, మరి ఇంకేం చేద్దాం అని చాలా ఆలోచించాను. చివరికేమో మా అమ్మ ఒక రోజు అమ్మ ఎంత భూమి ఎలా పండిస్తుందమ్మా అని మామూలుగా అడిగాను. ఇప్పుడు వ్యవసాయం మీద ఏదైనా తెలుసుకోవాలని ఏదైనా చేయాలని ఇది ఉండేది ఇంటి దగ్గర. అయితే మా అమ్మకి అడిగితే అన్ని పొలాలు పండిస్తున్నాం కానీ ఒక ఎకరం మాత్రం ఖాళీ ఉండిపోయిందమ్మా, అది ఎప్పుడు పండదమ్మా, ఎందుకు లేదు దాని గురించి నువ్వు ఆలోచిస్తావు అని చదివింది. లేదమ్మా ఎందుకమ్మా అలా అని అలా ఆలోచించాను నేను. ఏది చేద్దామా, పోలీస్ అవుతుందా ఇంకేదవుతుందా అని. అలాగే ఫ్రెండ్స్ కూడా 10th అడిగేవాళ్ళు ఏమైతే బాబు అని అడిగేవాళ్ళు. నేనైతే సింగర్నా డిజైనర్నా ఇలా అలాగే అనిపించేది. కానీ నేను మాత్రం ఇప్పుడు టీచర్ ఇలాంటివి ఏవి చెప్పేదాన్ని కాదు. వాళ్ళు మాత్రం పెద్ద కోరికలే ఉంది వాళ్ళకి. ఇంకేంటంటే అప్పుడు ఇలా మా అమ్మగారికి ఎప్పుడు హెల్ప్ చేయాలనేది ఆలోచన వచ్చింది. అలాగైనా అది ఎకర భూమి ఖాళీ ఉండకుండా ఎలాగైనా దాని మీద ఇది చేయాలనేది అలా ఆలోచించి మా ఊళ్ళో శ్రీహరి నాయుడు అనే 2011 క్లాస్ అనుకుంటా ఇక్కడ చదివారు. ఆ అబ్బాయి ఏమో సరేలే ఎడ్యుకేషన్ జాయిన్ అవుతుందంటే కాలేజ్ చాలా మంచిది తీసుకో అక్కడ బాగా చెప్తారని అన్నారు. వచ్చాను, చాలా భయం వేసింది. కాలేజ్ వచ్చింది ఏంటో బాబు నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ లేవు, అసలు చిరాకు అనిపించింది. తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ చాలా బాగా చూసుకుంటారు. ఇంకేంటంటే విజిటర్ అంటే ఇష్టం, కానీ ఎప్పుడు క్లోజ్గా మాట్లాడమంటే కష్టం. చూస్తే ఇటువంటి బ్యాగ్ ఎక్కువైపోతుంది, మాట్లాడేసరికి ఎలా బ్యాగ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే
అందరికీ దేవుడు ఒకే మెమరీ పవర్ ఇస్తాడు అనమాట. దాన్ని వినియోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎవరు ఏ విధంగా తక్కువగా వినియోగిస్తే తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా వినియోగిస్తే అలాగే మైండ్ పవర్ అనేది పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే బాధ ఎప్పుడైనా వచ్చినా దాన్ని మనం ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, కానీ ఎప్పుడు కుంగిపోయి అలా ఉండకూడదు. ఇంకా ఏంటంటే ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే నేను సాధించగలను, నేను సాధిస్తాను అనేది ఉండాలి, కానీ ఇప్పుడు కూడా సాధిస్తాంలే ఏట్లే అని అంటే మాత్రం బాగోదు, అది సాధించలేము కూడా. ఇంకా ఏంటంటే నా గోల్ ఏంటంటే గోల్ కాదు, సింగర్ అవ్వాలనుకుంటాను. మీరు ఎన్ని అనుకున్నా పర్లేదు, నేను ఫీల్ అవ్వను. ఎవరైతే నాకైతే చాలా నిక్నేమ్స్ పెడతారు, ఎప్పుడు నిక్నేమ్స్ తోటి పిలుస్తారు, నేనేం ఫీల్ అవ్వను. ఎవరైతే వాళ్ళు కదా, ఎవరు వాళ్ళు కదా వదిలేస్తారు. ఇంకా ఏంటంటే నాతో క్లోజ్ మాట్లాడితే క్లోజ్గానే మాట్లాడతాను, కానీ నాకు బాధ కలిగించే విధంగా వాళ్ళు ఉంటే మాత్రం ఆ రోజు మాట్లాడడం మానేస్తాను. ఇంక ఏంటంటే రూమ్లో అందరం చాలా తినేస్తాను, మా ఫ్రెండ్స్ అందరు ఒకలా కాదు, వాళ్ళైతే బుర్ర పిచ్చెక్కిపోతుంటారు, లే బాబు ఆపే పాటలు అని అంటుంటారు. నేనైతే ఆపను, ఎవరి పని ఆడడానికి అలాగే ఉంటాను. ఇంకా ఏంటంటే నాకు రిలీవ్ అయిన తర్వాత అందరు కూడా ఏబిఎస్ చేద్దాం ఎలా అనుకుంటారు. నాకైతే ఎగ్జామ్ రాస్తాను, కానీ ఏబిఎస్ అయితే ఏమో తెలీదు, ఇంటి పరిస్థితులు బట్టి ఆలోచిస్తాను. కానీ ఎప్పుడైనా సరే అనాథల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేయాలని ఉంది, ఇంకా వాళ్ళకి సహాయం కూడా చేయాలని ఉంది. చాలామంది అదే అన్నం లేక చాలామంది బాధపడుతుంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఎలా ఉంటుందో వాళ్ళ బాధలు అన్నీ చూసుకొని ఒకసారి వాళ్ళతో గడపాలని ఉంది, చాలా స్పెండ్ చేయాలని ఉంది. ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో మంచి ప్లానింగ్స్ని ఎవరైనా ఎంచుకోండి, కానీ ఎప్పుడు నిరాశపడి మాత్రం ఉండొద్దు. ఏదైనా మనకు బాధ వచ్చిందంటే దాన్ని నవ్వుతోనే అలా బయటికి ఇచ్చేయాలి, కానీ ఎప్పుడు ఏడ్చుకుని ఉండొద్దు ఎవరైనా. ఇంకేదైనా ఎవరైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ప్రిపేర్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రుల్ని ఎవ్వరు కూడా విడిచిపెట్టొద్దు, అలాగే వాళ్ళు ఎక్కువగా ప్రేమించండి. ఇంకేంటంటే నాకు తెలిసినంత వరకు దేవుడి కోరికలు అడిగితే ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మన పేరెంట్స్ అడిగితే అందులో ఒక్క కోరికనే తీరుతుంది. మాటలు రావట్లేదు, ఈ పోడియం దగ్గర నిల్చొని ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలని కోరిక, ఇంకా నా పర్సనల్గా షేర్ చేసుకొని చాలా రోజుల నుండి ఉంది. అలాగే నేను పేపర్లు ఎగ్జామ్స్ లేరున్నాయి, సీనియర్స్ అనేవాళ్ళు నువ్వు వెళ్తాను విజయసారికి నీకు అయిపోయింది ఇక్కడ అని అనేవాళ్ళు. నేనైతే వెళ్ళేదాన్ని, కానీ సార్ ఇప్పుడు నన్ను చెప్పలేదు, పాపించుకోలేదు కూడా, ఎప్పుడు బాగా మాట్లాడేవారు. కానీ మొన్న మాత్రం మా అమ్మ వచ్చినప్పుడు సార్కి ఆ రోజు క్లాస్కి రానని చెప్పలేదు, సార్ చాలా తిట్టించారు. అలా ప్రశాంతంగా నవ్వుతుంది గడిచాను అక్కడ మాత్రం. మా అమ్మ ఏమో ఏదమ్మా అలా తిట్టేస్తాను అని అడిగింది. లేదు మా సార్ ఏమన్నా సారు చాలా బాగా మామూలుగా తిడతారు అంతేనే, నేను ఇంకా ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే అదే నాకు తెలిసినంత వరకు సింగర్ అవ్వాలని ఉంది. ఇంకా ఏంటంటే మామూలు ఏదైనా ఒక ఏజుకేసి జాయిన్ చేసి మాత్రం జాయిన్ అవుతాను సీట్ వచ్చిన తర్వాత. లేదు జాయిన్ అవ్వద్దు అంటే వేరే ఏదైనా తీసుకుంటాను. డిజైనర్ మాత్రం అవ్వాలని ఉంది. ఇంకా పోలీస్ మాత్రం మరి ఇంకా అవ్వలేనేమో అంటే, ఎందుకంటే ఈ కోర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అక్కడికి అవ్వాలంటే కొంచెం పోలే. ఇంకా రూమ్లో అయితే చాలా వరకు అసలు ఇంటి దగ్గర అయితే నేనే పాటించుదాన్ని అనుకుంటా, మా అక్క నాకన్నా పాటించుదా, ఇద్దరు కలిసి గోవాలి ఇంటి దగ్గర. క్లాస్ అయితే సైలెంట్గా ఉంటుంది, కానీ ఇంటి దగ్గర అయితే చాలా బీభత్సం గొడవ చేసేస్తున్నాను. మా అక్కని నేనే మెజారిటీగా ఇదే గొడవ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మా అక్క కూడా చెల్లి
బాగా చదువుతుంది, ఎప్పుడు చదువు అని అసలు ఇంటి దగ్గర. నేను మాత్రం తిరుగుతాను. అక్క ఏదైనా బిడ్డ అడిగింది అనుకో, అక్క ఉందాక ఎవరు బయటకు పిలుస్తుంది వెళ్ళిపోతున్నా. అసలు చాలా ఇంటి దగ్గర ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడే చదువుతాను, అంతగా ఎప్పుడు చదవను. లేకపోతే రూమ్లో అయితే బయట చేయగలను, ఎక్కడికి వెళ్ళను అంతగా. ఇంటి దగ్గర అయితే ఎవరు ఏడ్చినా కూడా నేను ఎందుకో తెలియదు, ఎవరికి తెలియదు కూడా. నా బాధని ఎంత వ్యక్తపరచాలన్నా కూడా కన్నీళ్ళు రావు ఇంటి దగ్గర అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ధైర్యం పోయింది, బాధ ఎక్కువైపోయింది. నాకైతే తెలిసిన మనకి ఇది ఎలా అనిపించింది తెలుసా, అసలు ఎప్పుడు ఏడ్చుకొని ఏంటి కాలేజీలోనే వెళ్ళిపోతే అంత బాగుంటుంది అని అనిపించేది. తర్వాత ఫ్రెండ్స్ అలా ఇదైపోయింది. అలాగే మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా కొంచెం బ్లడ్ లేక కొంచెం ఇదైపోయింది. అందరూ అనేవాళ్ళు, మీ నాన్న ఎలా చనిపోయారు కదా, మీ అమ్మనైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అని అనేవాళ్ళు. అలాగే జాగ్రత్త పడ్డాను కూడా. అలాగే మా అమ్మ చాలా కష్టపడుతుంది మా కోసమనే. ఇంతలా ఇద్దరు ఆడపిల్లలు చదివిస్తుందంటే మా అమ్మ చాలా గ్రేట్. నా దృష్టిలో మా అమ్మ చాలా గ్రేట్. ఇంకా ఏంటంటే మా అమ్మ పెద్ద కష్టపడతాను మేమే ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా, చేస్తాను కూడా ఆ విధంగా. ఇంటి దగ్గర అయితే మా అమ్మకి ఇప్పుడు సహాయపడాలని కోరుకుంటాను. మా అమ్మతోటే ఉండాలని కూడా ఉంది నాకు. మా అమ్మతో ఏమైనా షేర్ చేసుకుంటున్నా, బోర్ తినేస్తాను కూడా ఇంటి దగ్గర. ఇవి చాలా అల్లరి చేస్తాను బయటికి జనరేషన్ కాకపోతే. అసలు మాటలు రావట్లేదు నేను మళ్ళీ అందరూ చూస్తుంటే. చదువుతున్నా కూడా మాటలు బయటికి రాదు. ఏంటంటే అసలు గుర్తు రావట్లేదు, ఇంకా చూద్దాం అనుకుంటాను. నాకైతే ఫ్యూచర్లో ఎవరు కూడా అమ్మ నాకు విడిచిపెట్టద్దు, వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టద్దు కూడా. ఆ బాధ అయితే నాకు తెలుసు చాలా. నేనైతే 9th వరకు కూడా ఎలా తిరిగినాను అయితే నాకు ఇంటి విషయాలు కూడా అసలు ఉండేది కాదు. ఎవరో ఇంట్లో అన్నట్టుగా బయట తిరిగిదాన్ని. ఇప్పుడు నాన్నతో పాటు ఎప్పుడు ఇంటికి కష్టాలు తెలిసేది కాదు. 9th నుంచి నాకు స్టార్ట్ కష్టాలంటే ఏదో అసలు ఎలా ఉండాలి అనుకుంటుంది. అలాగే నాకైతే మాటలు ఆడడం కాదు, రూమ్లో ఎవరికి ఏమైనా నాకు తెలియదు, ఎప్పుడు తిరిగి కాస్తున్నా ఉంటున్నా. వాళ్ళు కూడా ఏటో మాటలు అంటే అంటారు, నేనేం పట్టించుకోను, ఎవరి నాలుగు తిడతారులే అని చదువుతున్నా. ఇంకేం చెప్పాలంటే ఈ కాలేజీలో మాత్రం నిజంగా చాలా పరిచయం అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ప్యాన్ బాగా చేసాం కాబట్టి. మనకి ఈ కాలేజీలో ఏంటంటే చదివిన ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ తెప్పిస్తారు. అందువల్ల ఎక్కువగా బయట కాలేజ్ అయితే అడిగాను, మా ఫ్రెండ్స్ కూడా అనకపల్లిలో చదువుతున్నారు అమ్మాయి వినీదాన్ని. తనకి అడిగితే ఏం చెప్పలేదు, వస్తారు ఆ సైంటిస్ట్ వచ్చి ఎవరో చెప్తారు, నాకేదో అర్థం అవ్వట్లేదు మీ కాలేజ్ ఎలా ఉంది అని చెప్పి. ఒక రాజు చాలా బాగుంటుంది అని చెప్తాను. ప్రాక్టికల్గా ఎక్కువ నాలెడ్జ్ చాలా పేర్లు పెట్టేశారు నాకు, అసలు ఎక్కువైపోయా పేర్లు. ఏంటంటే మా రూమ్లో చాలా దీన్ని గొడవ చేస్తాం. నాకు సెకండ్ సెమ్లో బాగాలేదు. నాకైతే అప్పటి వరకు తెలీదు, నేను బయటికి చెప్పుకోలేదు అప్పటి వరకు కూడా. నాకు చాలా పెయిన్ వచ్చే వరకు అప్పుడే అలా నైట్ చెప్పిన తర్వాత విజయసారి ఇంతవరకు ఏంటండి దాచుకున్నారు, ఉదయమే కదని చెప్పాలి అని అన్నారు. అది అలా వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. నాకు అప్పుడే తెలిసింది ఇక్కడ ఎలాంటి మందులు కూడా ఇస్తారు అనేసి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ అయిపోయింది, చచ్చిపోతున్నామో అనేసి. మా అమ్మాలు అయితే ఇంటి దగ్గర అందరూ కూడా ఏడ్చారు, నువ్వు ఇంక బతకలేమో అనేసి. నాకైతే వాళ్ళు ఏడ్చేసి అయితే ఎందుకు ఏడుస్తుంది, నేను బతుకుతాను కదా అని. కానీ మా అమ్మ వాళ్ళు మా అమ్మ మా అక్క అందరూ కూడా చెల్లి ఏడ్చి ఎలాగైతే నువ్వు ఇక్కడ బతకలేమో
క్లాస్ ఏడ్చారు. నిజంగా ఏ గవర్నమెంట్ బతికి మనిషి ఆలోచిస్తాను. నిజంగా ఎప్పుడైనా నాకు అలాంటి ఇది వచ్చినా కూడా మా అమ్మ కోసం బ్రతుకుతాను. ఇంకా నా జీవితంలో అంటూ ఇంకేం లేవు. నాకైతే చాలా బాధ ఉండేది. నాన్న పోయేకైతే ఎలా అనిపించేది అయితే నరకంలో అనిపించింది. ఎందుకురా బాబు మా నాన్నతో చనిపోయింటే బాగుంటుంది కదా అని ఆలోచించేదాన్ని. కానీ తర్వాత మా అమ్మ ఏదమ్మా ఇది ఆటలు నాకు బరువు అయిపోయిందని మీరు అనుకుంటాను. నాకేం బరువు లేదు, మీరు ఎంతవరకు చదువుతామన్నా పెడతాను నేను అని ఒక మాట ఇచ్చింది. అలాగే చాలా మంది మా మాయలు అంటారు తెలిసేసి వచ్చారా ఎదురు ఆటలకి ఇంకెందుకు వచ్చారు ఇంట్లోనే అంటారు. మా అమ్మ మాత్రం నేనైతే తెలిసేను వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వచ్చి అమ్మ తెలిసేయమ్మా అంటే మాత్రం చేస్తాను అని ఒక మాట ఇచ్చింది అనమాట. దాని దగ్గర మా అక్కడికి ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. అసలు మనసం కలదు. మా అక్కని చూసి నాకు దొరకవాడు చాలా ఇక్కడ కూడా ఉన్నాయి కొంతమంది. చూసి ఎలా ఉందంటే బాబు ఏం చేస్తుంది ఎవరనుకున్నావు భూదేవి అబ్బాయిలైతే వంశీకృష్ణ హరికృష్ణ పాస్తారు. లాస్ట్కి చూడలేదు క్లాస్ లో కూడా అది బిహేవ్ చేసే విధానం సైలెంట్ గా ఉండడం నాకు చాలా కష్టం. నిజంగా ఇంకా ఏదంటే ఈ కాలేజ్ వచ్చిన తర్వాత ఒక అన్నీ అంటూ ఉండాలనుకున్నా. ఇంటి దగ్గర అయితే నాకు అన్ని తమ్ముడుగా ఉన్నారు అన్నీ ఉన్నారు కానీ మరీ అందరూ క్లోజ్గా ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అన్నీ అంటూ అనుకున్నాను. కానీ అన్నీ చాలా చూసిన తర్వాత ఈ అన్నీ ఇక మాట్లాడే పరిస్థితులు లేదు. అన్నీ అయితే ఒక అమ్మాయితో మాట్లాడదా నాకు ఫస్ట్ పరిచయం ఏంటంటే అన్నీ అని చదువు పరంగా కూడా. తర్వాత అమ్మాయి స్కూల్ కదా తను మాట్లాడిపోతే ఏమైందిలే అనేసి అలాగే వదిలించాను. దాన్ని కట్టించుకోలేదు. పాట పాడినది నీకు వినలేదేమో ఏం పాడాలో కూడా అర్థం కావాలి. ఈ అవకాశం ఇస్తే కోట్ల సంపదే అందించిన నోవిచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే అందించిన నీ త్యాగాలనే మించడమ్మా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెల నీవేలే వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడరమ్మా. కోట్ల సంపద అందించిన నవ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. దీపముల